చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒంగోలులో సుపరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని అద్దింక బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అంతకు ముందుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మైపల్లి సీతారామయ్య, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కార్పొరేటర్లు, జనసేన నాయకుడు కంది రవిశంకర్, బీజేపీ నాయకులు రాయిపాటి అజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కమ్మైపల్లి శ్రీనివాసరావు, కొట్టారు నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, దాయినేని ధర్మ, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, నెడమానూరి పావని, టి రమాదేవి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను మాగుంట డాక్టర్ సీతారామయ్య, రియాజ్ కట్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 12వ తారీఖున అంటే ఈ విజయం అనేది అఖండ విజయం, ఇది ప్రజల విజయం. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి వారి ప్రోత్సాహమైన రాజకీయం, మోడీ గారి ఆశీస్సులన్నీ కలిపి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం ఉన్నప్పుడు ఈ గడిచిన 1 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఒక ప్రముఖ పాత్ర కూడా పోషిస్తూ, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఆయన్ని ఈ మధ్య అమరావతి రీస్టార్టింగ్ రావటం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు చెప్పారు, ప్రతి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికే వీలవుతుంది, భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్స్ చేసేదానికి అరగని పెద్ద కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాం మనం. అభివృద్ధి అని అంటే పోలవరం నుంచి బనకచర్ల అనేది ఒక నదుల అనుసంధానం అనేది ఒక పెద్ద ఎత్తున చేయటం అనేది ఒక గొప్పది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగడం వల్ల 81,000 కోట్ల రూపాయలతో కూడా వారి ఆలోచనలు ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి. జూన్ 21వ తారీఖు రాబోయే
యోగా అనే దాన్ని దాదాపు 5 లక్షల మంది యోగా స్టూడెంట్స్ని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వస్తుంటే వారితో పాటు కూడా యోగా చేసే కార్యక్రమాన్ని కూడా విశాఖపట్నంలో కూడా తలపెడుతూ రాష్ట్రంలో అంతా కూడా దాదాపు 50 లక్షల మందితో యోగా చేయాలనేది ఒక ఘనమైన కార్యక్రమం. అది ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అనేది మీకు తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అయితే అదే పనిలో చూసి 1 సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వటం అనేది దాదాపు 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకు పరిశ్రమలు కూడా తీసుకొచ్చేదాని కొరకు అన్ని ప్రయత్నాలు కూడా జరగటం అనేది చూస్తున్నాం. ఇంకా ప్రగతి అనేది ప్రతి సంవత్సరాన్ని ఎక్కువగా కూడా మనం చూడబోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల ఆశీస్సులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చినట్టుగా అందరికీ ఇచ్చి ఇది అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ నడిపించే కార్యక్రమాన్ని చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మనం చూసాం, భూ కబ్జాలు, రౌడీయిజం, గంజాయి తప్పితే ఎక్కడ ఎటువంటి ఇది కూడా లేదు. ఈరోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం చేస్తున్నారు. వాస్తవానికి చేయాల్సింది వెన్నుపోటు దినం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రజలు పెట్టినటువంటి తద్దినం. ఈరోజు వాళ్ళ తద్దినం, వాళ్ళ పిండం పెట్టుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే ప్రజా తీర్పుకి ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు సైకో మనస్తత్వంతో ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారంటే అసలు ప్రజలు కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మీరు మారండి. ఈరోజు మీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీకు 1 స్థానమో 0 స్థానమో ఇచ్చే పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దని చెప్పి వైసీపీ నాయకులందరినీ కూడా ఈ విధంగా ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.